లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పుడు మీ తమ్ముని కూడా కొట్టించింది కావాలని నువ్వే అంటున్నా. అవును, నేనే కొట్టించుకున్నా. ఇంకా ఏం చేస్తాం మరి. నేనే కొట్టించుకున్నా. అంటే పిచ్చిదాన్ని కదా నేను. ఓట్ల కోసం కత్తులు తీసుకొని కొట్టించుకున్నాడు, రాళ్ళు తీసుకొని కొట్టించుకున్నాక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఇప్పటివరకు 10 సార్లు నామినేషన్ వేసినా, 10 సార్లు గెలవలేదు, ఇది 11వ సారి గెలవాలని కొట్టించుకున్నా. ఇది కరెక్ట్ కాదక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టించుకుంటే నేను ఎందుకు కేసు పెడతా చెప్పు. వాళ్ళని ఎట్లా పట్టుకుంటారు చెప్పు. సింపతి తొక్క తోటకూర నాకు అవసరం లే. ఇలాంటి తొక్కలు సింపతిలు నాకు అవసరం లే. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, అది ఇంపార్టెంట్ అంతే. ఈ సింపతిలోతోనే ఎన్ని రోజులు మనం బతకం. సింపతితోనే గెలుస్తానేమో, తర్వాత రియాలిటీ బయట పడితే అదే చెప్పులు తీసుకొని కొడతారు జనాలు. నేను ఏం చేయాలనుకుంటున్నా అది మాత్రమే చెప్తాను నేను. ఈ సింపతిలు గవి నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే శిరీష, అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఓడిపోతే ఏం చేస్తావు? తర్వాత ఓడిపోతే ఏం చేస్తా, మళ్ళీ ప్రయత్నిస్తా. దేనికి? ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తాం, ఫెయిల్ అవుతాం. పాస్ అవ్వడానికి రాస్తారా రాయరా? అదే మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ రాస్తాం. మళ్ళీ ఏ అసెంబ్లీ ఎన్నికలక లేకపోతే పార్లమెంట్ ఎన్నికలక దేనికి పోటీ చేస్తావు? ఎమ్మెల్సీ వేస్తా, అందులో కూడా ఓడిపోతాను. నెక్స్ట్ ఎమ్మెల్యే వేస్తా. అప్పుడు ఓడిపోతాను, వేస్తూనే ఉంటా లైఫ్ లాంగ్. 100 years వరకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వేస్తా. ఏదో ఒక రోజు 100% గెలుస్తా. గెలిచి డబ్బు కాదు కావాల్సింది, అభివృద్ధి చేసేవాడికి ఓటేయాలి. ఇది ట్రెండ్ సెట్ చేసి సస్తా లాస్ట్ వరకు. మొత్తానికి రాజకీయాలను వదలను. ఇంకా నేను వదలకుండా చేసేది కూడా కొంతమంది కుట్రదారులు. సరే నేను సైలెంట్గా ఉందామంటే మాటికి గెలుకుతున్నారు. ఇక పర్సనల్ గా ఎవరు లేరు, కంటిన్యూగా ఎవరో కాల్ చేయడం, నీకు ఎందుకు పాలిటిక్స్, నాకు ఎవరైనా ఏదన్నా చెయ్యొద్దు అన్నారు అనుకో నేను 100% చేస్తా. అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఎవరైనా పార్టీ సైడ్ నుంచి? ఇంకా ఎవరు అనేది మనకు తెలియదు కదా ఫోన్లో. నా ఫోన్ నెంబర్ అక్కడ అంతా పోయింది. సో 100 మంది ఫోన్ చేస్తారు. నువ్వు పాలిటిక్స్ ఎందుకు, నా ముఖానికి పాలిటిక్స్ ఎందుకు అని అన్నాడు కదా. నా ముఖానికి పాలిటిక్స్ అవసరం. ఎవరన్నా ఇది చెయ్యకు అంటే నేను అది 100% చేస్తాను. నాకు అంత మెంటల్ దాన్ని నేను. ఎందుకు నా లైఫ్లో నాకు నచ్చింది నేను చేయాల్సిన అవసరం నాకుంది, ఆ అధికారాలు నాకు ఉన్నాయి. సో నేను చేస్తాను, నా ఇష్టం అది. ఇప్పుడు నేను అట్లని మంది నోర్లు కొట్టి, మంది నెత్తులు కొట్టి, ఒకరిని అన్యాయం చేసి బతుకుతలే. నా లైఫ్లో రాజ్యాంగంలో రాసింది ఏది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. నాకు నచ్చినట్టు నేను చెప్పుకోవచ్చు, నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు. సో నేను చేసుకుంటా. రాజకీయంలో నేను నిలబడొద్దనుందా? లేదు, నేను నిలబడొచ్చు. సో నేను నిలబడతా. ఇన్నిసార్లే పోటీ చేయాలని ఉందా? ఓడిపోతే మళ్ళీ చేయొద్దనుందా? లేదు, ఎన్నిసార్లు అయినా పోటీ చేసుకోవచ్చు. ఒక ఆయన ఎన్నో సార్లు వేసిండు. ఆయన 20 సార్లు 15 సార్లు ఏం వేసిండు, 16వ సారి కూడా నిలబడ్డాడు. నేను కూడా నిలబడతాను. ఇంకా స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడతా. నువ్వు గెలిచే వరకు గెలిచే వరకు నిలబడతా అట్లనే.